ఏప్రిల్ 15వ తేదీన అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రాజధాని పునఃప్రారంభ పనులకు హాజరు కాబోతున్నారు. రాష్ట్రంలోని 1,00,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధానితో శంకుస్థాపన చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను ప్రారంభించి 3 ఏళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. ఏప్రిల్ 15వ తేదీన అమరావతిలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రాజధాని పునఃప్రారంభ పనులకు హాజరు కాబోతున్నారు. రాష్ట్రంలోని 1,00,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రధానితో శంకుస్థాపన చేయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను ప్రారంభించి 3 ఏళ్లలో ముగించాలనే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది. రైట్, పీఎం టూర్ కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్, గుడ్ మార్నింగ్ హరీష్. గతంలో మనం 2014 టైంలో చూసాం, ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా అనుకున్న తర్వాత ప్రధాని మోదీని వచ్చి శంకుస్థాపన చేశారు, మనం చూసాం. కానీ లాస్ట్ గవర్నమెంట్ మళ్ళీ 3 క్యాపిటల్స్ అనడం, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండడం మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు ప్రధాని మోదీతో దాదాపుగా 1,00,000 కోట్ల పనులకు శంకుస్థాపన చేయించబోతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ హరీష్, గుడ్ మార్నింగ్ ఆశా. చెప్పండి. ఏప్రిల్ 15వ తేదీన జరిగేటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి, అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీతో మరోసారి శంకుస్థాపనకు సంబంధించినటువంటి కార్యకలాపాలకి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే ఈ వ్యవహారం పైన మంత్రివర్గంలో కూడా చర్చ జరిగింది. ఎందుకంటే మొదటిసారిగా అమరావతి రాజధాని ప్రకటన తర్వాత మోడీ శంకుస్థాపన చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి పెద్ద ఎత్తున 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించేందుకు మంత్రివర్గంలో కూడా చర్చ జరిగింది. ఈ మేరకు ప్రధానితో మరోసారి శంకుస్థాపన చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఈ వ్యవహారం పైన కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించింది. ఎందుకంటే ఇప్పటికే రాజధానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు పోలవరం, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి రాజధాని నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా సహాయ సహకారాలు అందుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున నిర్మాణ పనులు, అదేవిధంగా అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యకలాపాలపైన ఎన్డీఏ మార్క్ ఉండాలనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు. అందులో భాగంగానే కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యకలాపాలపైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ఇందులో భాగంగానే మరోసారి పెద్ద ఎత్తున ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి రాజధానికి సంబంధించినటువంటి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారం పైన అటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతో కూడా చంద్రబాబు ఇప్పటికే చర్చించారు. త్వరలోనే ఇందుకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి షెడ్యూల్ కూడా రిలీజ్ కాబోతుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఈ 2 రోజులు క్రితమే 700 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో శంకుస్థాపన చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఇక రాబోయేటువంటి రోజులు ఎట్టి పరిస్థితులను టార్గెట్ గా పెట్టుకుని పూర్తి స్థాయి రాజధాని నిర్మాణ పనులు 3 ఏళ్ల కాలంలో పూర్తి చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగానే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణ పనులు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందుకు మోడీ షెడ్యూల్ కూడా పూర్తి స్థాయిలో ఖరారు కావాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తోంది. రైట్ హరీష్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.